నిర్మాణం బండలు కట్టలు వీటి రెండుటిని పగ్గాలతో కట్టి చేంబర్స్ అంటే గదుల్లా చేసి వాటిలో రాళ్ళని నుంచి నిర్మాణం చేయాలి. అలాగే చేశారు అని శ్లోకం 6:22-60లో రాశారు. అన్య ప్రగ్రహంతి సూత్రాని శతయోజనం. ఇంకా కొందరు వానరులు బండలు ఇలా నేరుగా నిలబడాలి అంటే స్ట్రైట్గా ఉండాలి అని పగ్గా నిగ్గుతున్నారు అని రాశారు. మనం చిన్నప్పుడు కథలలో చిత్రాలలో విన్నదేమంటే శ్రీరాముని పేరు రాళ్లపై రాసి ఆ రాళ్ళని సముద్రంలో విసిరితే అవి పైకి తేలాయి అని. వాటిని దాటుతూ వానరులు సముద్రాన్ని దాటారు అని మనం విన్నాం. ఇలాంటి రాళ్లను పమెస్ అని అంటారు. ఇదిగో చూడండి, ఇది అదే రాయి. దీన్ని నేను నీళ్ళల్లో వేస్తున్నాను, ఇది తేలుతుంది. కానీ ఇలాంటి రాళ్ళు ఉపయోగించారని మన రామాయణంలో ఎక్కడా రాయలేదు. ఇది పమెస్, ఇది నీళ్ళల్లో తేలే రాయి. ఇంతకుముందు నీళ్ళల్లో తేలడం సరిగా కనిపించలేదు, అందుకని నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఇదిగో చూడండి, దీన్ని నీళ్ళల్లో వేసామనుకోండి ఇది పైకి తేలుతుంది. చూడండి, ఇది పైకి తేలింది. కానీ ఇలాంటి రాళ్ళను ఉపయోగించారని రామాయణంలో ఎక్కడ వాల్మీకి గారు రాయలేదు. ఇదిగో చూడండి, ఈ కట్టెలని ఈ రాళ్ళని ఈ పురితో ఇలా కట్టి ఇలా చేంబర్స్ గదుల్లా చేసి వీటిలో రాళ్ళని నించుంటారు. ఇలా చేంబర్స్ లా గదుల్లా చేయకపోయి ఉంటే ఇవన్నీ మొత్తం విస్తరించేవి, అంటే బాగా కింద అడుగున స్ప్రెడ్ అవుట్ అయ్యి ఉండేవి, నిలబడేవి కావు. మేము గ్యాప్ ఎక్కువ పెట్టినందుకు ఈ మార్బల్స్ అన్ని బయటికి వచ్చేసాయి, చిన్న చిన్న రాళ్ళు. అదే ఇలాంటి పెద్ద రాళ్ళు వేసామనుకోండి బయటికి వచ్చే ఛాన్సే లేదు, అసలు ఇవి బయటికే రావు. ఇదిగో చూడండి, ఇలా అసలు అవి బయటికే రావడం లేదు. చూడండి, అవి గదుల్లోనే ఉండిపోయాయి. 100 యోజనాల సేతు నిర్మాణం 5 రోజుల్లో చేయాలంటే చాలా పెద్ద సంఖ్యలో వానరులు అవసరం. అలాగే వేరే వేరే వానరులు వేరే వేరే పనులు చేయాల్సి వస్తుంది. వర్క్ డిస్ట్రిబ్యూషన్ అంటారు కదా, అలా కార్య వితరణ. ఈ అన్ని విషయాలు శ్లోకం 6:22-62 మరి 6:22-63లో ఇలా రాశారు. అన్య ప్రగ్రహంతి దండాన్. కొందరు వానరులు దండా లేక కట్టెను కొలవడానికి పట్టుకుంటే మరికొందరు వానరులు బబందిరే కాశ్య తైచత్రినై. ఇంకా కొందరు వానరులు పగ్గాలతో కట్టెలను కడుతున్నారు. అలాగే ఇంకా కొందరు వానరులు విచిన్వంతి సామాగ్రులను సేకరిస్తున్నారు. ఇవి అన్ని కార్యాలను శతసహస్ర వానరై కొంత 1000 మంది వానరులు నిర్వహిస్తున్నారు అని రాశారు. ఇంతవరకు ఏమి ఉపయోగించి ఎలా కట్టారు అని తెలుసుకున్నాం. ఇంకా ముందు వచ్చే శ్లోకాలలో ఏ కొలతలలో ఎన్ని రోజుల్లో సేతు నిర్మాణం చేశారు అనేది తెలుసుకుందాం. మొట్టమొదటి శ్లోకం ప్రథమేన ఆహనేన. మొదటి రోజు 14 యోజనాని 14 యోజనాలు. మొదటి రోజు వారు 14 యోజనాలు కట్టారు. రెండో రోజు ద్వితీయేన ఆహన యోజనాని తు విశంతి కృతాని. రెండో రోజు వారు 20 యోజనాలు కట్టారు. మూడవ రోజు శ్లోకం 6:22-68 ఏక విశంతి. మూడవ రోజు వారు 21 యోజనాలు కట్టారు. వారు నాలుగవ రోజు 6:22-69 శ్లోకంలో 22 యోజనాలు కట్టారు. నాలుగవ రోజు 22 యోజనాలు కట్టారు. ద్వావిశంతి. ఐదవ రోజు 6:22-70 త్రయోవిశంతి. ఐదవ రోజు వారు 23 యోజనాలు కట్టారు. ఇలా వారు 5 రోజుల్లో 100 యోజనాలు కట్టారు. దాని వెడల్పు గురించి శ్లోకం 6:22-74లో ఇలా రాశారు.
యోజన విస్తీర్ణం అంటే 10 యోజనాల వెడల్పు, శతయోజన ఆయతం అంటే 100 యోజనాల పొడవు. దదృశ దేవగంధర్వ నలసేతుం సుదుష్కరం అని రాశారు. మనందరి నమ్మకం దక్షిణ భారతం మరి శ్రీలంక మధ్యలో ఉన్న సేతువే నలసేతు అని. అదే నలసేతువు అని అనుకుంటే ఇప్పుడు కూడా అది 100:10 అంటే 10:1 రేషియోలో ఉంది. అది 10 యోజనాల వెడల్పు, 100 యోజనాల పొడవులో ఉంది. మనం అంతరిక్షం నుండి చూస్తే ఎలా కనిపిస్తుందో దీని వివరణ రామాయణ శ్లోకం 6:22-72లో అలాగే కనిపిస్తుంది. స నలేన కృతః సేతుః సాగరే మకరాలయే శుశుభే సుభగః శ్రీమాన్ స్వాతిపత ఇవ అంబరే. ఆకాశంలో క్షీరపథం లా కనిపిస్తుంది అని రాశారు. అంటే మిల్కీవే లాగా కనిపిస్తుంది అని. సముద్రాన్ని మకరాలయ అని రాశారు. మరి సముద్రంలో మకర అంటే మొసలులు ఉండే అవకాశం ఉందా? యుఎస్ఏలోని ఒక ప్రొఫెసర్ గారి ప్రకారం నది మరి సముద్రం కలిసే చోటు 1000 కిలోమీటర్ల వరకు మొసళ్ళు ఉండే అవకాశం ఉంది అని. సేతు నిర్మాణం అయిన తర్వాత కొందరు వానరులు సేతు మార్గంలో వెళ్లితే మరికొందరు వానరులు వైహాయస అంటే ఆకాశ మార్గంలో వెళ్లారు. ఆ విషయాన్ని శ్లోకం 6:22-81, 83, 84, 85లో రాశారు. ప్రపల్షన్ అనే పదం మన సంస్కృతంలో ఉన్న పుప్లువహ అనే శబ్దం నుండి వచ్చిందేమో అని అనిపిస్తుంది. కేచిద్ వైహాయస గతాః సుపర్ణ ఈవ పుప్లువోహు అంటే కొందరు వానరులు గరుడల ఆకాశానికి ఎగిరారు అని అర్థం. వాల్మీకి రామాయణంలో స్పష్టంగా సేతు నిర్మాణం చేసే వానరులు అంటే సముద్రాన్ని దాటారు అని రాశారు. ఎక్కడ కూడా బండలు తేలాయి వాటిపై వీరు సముద్రాన్ని దాటారని ఎక్కడా రాయలేదు. ఆ సేతువు ఎటువంటి దైవిక శక్తి నుండి అయ్యింది కూడా కాదు. అది మనలాగే దైహిక శక్తి అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ నుంచి నిర్మాణించబడిందే. ఇది అతి ప్రాచీనమైన ప్రపంచంలో మొట్టమొదట సముద్రంలో కట్టిన సేతువు. ఇది ఆధునిక జగత్తుకి స్ఫూర్తినిస్తుంది. వీరు అతి తక్కువ సమయంలో అతి దృఢంగా అతి బలంగా మనకు ఇప్పటికీ కనిపించేలా సేతు నిర్మాణం చేశారు. వీరి దగ్గర యంత్రాలు ఉన్నాయని రాశారు. రామాయణంలో యంత్రాలు ఉన్నాయని రాశారు, కానీ అవి ఎలాంటివి అని స్పష్టంగా రాయలేదు. ఇలాంటి యంత్రాలు మనకు కానీ ఇప్పుడు దొరికితే మనము తక్కువ సమయంలో ఇప్పుడు కట్టే మన సేతులని అంటే బ్రిడ్జెస్ని చాలా దృఢంగా చెక్కు చెదరకుండా చాలా రోజులు ఉండేటట్టు తొందరగా కట్టవచ్చు. మనము ఇప్పుడు వారి ఇంకొక కాంట్రిబ్యూషన్, వారు యుద్ధం చేసిన విధానం నుండి తెలుసుకుందాం. యుద్ధం కాంట్రిబ్యూషన్ ఎలా అవుతుంది అని మీరు అనుకుంటుండవచ్చు, కానీ వారు యుద్ధం చేసిన విధానం నుండి మనము ఎంతో నేర్చుకోవచ్చు. ఏదే యుద్ధం వినాశనానికి మూలం అని అనుకుంటాము, కానీ ఈ యుద్ధం నుండి మనం చాలా నేర్చుకోవచ్చు. ఈ యుద్ధం నుండి ఒక అతి సాధారణమైన సేన ఒక ప్రబలమైన సేనని ఎలా ఓడించవచ్చు అనేది తెలుసుకోవచ్చు. అంతేకాకుండా వీరి దగ్గర ఏ రకమైన ఆధునిక ఆయుధాలు ఉన్నాయని, అలాగే ఏ రకమైన ఉపకరణాలు ఉన్నాయని, వాహనాలు ఉన్నాయని కూడా తెలుసుకోవచ్చు. మనము ఇప్పుడు ఈ రెండు సేనలు అంటే వానర సేన మరి రావణ సేనని పోల్చి చూద్దాం. రావణ సేన శ్రీలంక, ఇదొక చిన్న ద్వీపం. ఇది ఉండేది చెట్లు అంటే కొండల మధ్యలో. దీని చుట్టూ సముద్రం, ఎటు చూడు సముద్రం. ఇంకా భూమి సమతలంగా లేదు, చెట్లు గుట్టలు ఇలా భూమి ఎక్కువ తక్కువగా ఉంది. రావణుడు ఉండేది శ్రీలంక, ఇప్పటి శ్రీలంకనే అనుకుంటే ఇప్పుడు కూడా చూడండి మీరు, శ్రీలంక సమతలంగా లేదు, చెట్లు గుట్టలతో ఎక్కువ తక్కువగా ఉంది. అందుకని వీరి దగ్గర ఆ భూగోళానికి తగ్గట్టు ఉపకరణాలు ఉన్నాయి. వానర సేన అతిపెద్ద సేన, వీరి జనసంఖ్య చాలా. యుద్ధ సమయంలో వీరు అంటే గుంపులుగా వెళ్లారు, ఇంకా కొందరేమో భారతంలోనే నిలిచి ఉన్నారు అని శ్లోకాలలో రాశారు. శ్లోకం 6:27-47 నుండి ఈ విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. తత అన్య వానర శ్రేష్ఠ వింధ్యా పర్వత వాసినః న శక్యంతే బహుత్వాత్ సంఖ్యాతుం లఘు విక్రమః. బహుశా
యుద్ధ సమయంలో ఎందరో వానరులు గాయపడితే మాత్రం వీరిని రప్పించుకుంటారేమో, అంటే ఈ గ్రూప్స్ ని పక్కన నిలిపి పెట్టారు అని అనిపిస్తుంది. అంటే రిజర్వ్డ్ గ్రూప్స్ అంటాం కదా, అలా అవసరమైనప్పుడు మాత్రమే వీరిని పిలుచుకునడానికి. వానర సైన్య దగ్గర అంత ఆధునికమైన ఉపకరణాలు లేవు, అంటే అందరి దగ్గర లేవు, కొందరి దగ్గర మాత్రమే ఉన్నాయి. కానీ వానరులు వారి తెలివితేటలు మరి ఉపయోగించి యుద్ధాన్ని గెలిచారు. దే వన్ ద వార్ బై కామన్ సెన్స్ అన్నమాట. ఈ మధ్య ఇజ్రాయెల్ వాళ్ళు డిక్లాసిఫైడ్ చేసిన ఒక విషయం ఏమంటే, ఇజ్రాయెల్ కి మరి ఈజిప్ట్ కి మధ్య యుద్ధం జరిగినప్పుడు ఇజ్రాయెల్ వారు సూర్యోదయ సమయం ఎన్నుకున్నారు యుద్ధానికి. ఎందుకంటే సూర్యోదయ సమయంలో ఈజిప్ట్ వారికి సూర్యుడు అభిముఖమై ఉంటాడు. ఆ సమయంలో ఇజ్రాయెల్ వారు ప్లేన్స్ నుండి దాడి చేస్తే ఈజిప్ట్ వారికి ఆ ప్లేన్స్ ని కొట్టడం చాలా కష్టం. ఎందుకంటే సూర్యుడు అభిముఖమై ఉన్నందుకు వారికి కళ్ళు కుక్కుతాయి. వారు ఇలా చేశారు అని ఇజ్రాయెల్ వాళ్ళు ఈ మధ్య చెప్పారు. కానీ మన రామాయణంలో ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పారు. మన శ్లోకాలలో ఇలాంటి ట్రిక్ ని మన రామాయణంలో అప్పుడే యూజ్ చేశారు అని మన శ్లోకాలు చెప్తాయి. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇలాంటి అర్థం అనుకోండి, ఇలాంటి షీల్డ్స్, కవచాలు అంటారు కదా రామాయణంలో. యుద్ధాలు మన పాతకాలంలో యుద్ధాలు చేసేటప్పుడు కవచాలను ఉపయోగించేవారు. అవి చాలా షైనీగా ఉండేవి. ఈ కవచం ఈ అద్దంలా ఉందా అనుకోండి, చూడండి. ఈ కవచాలని అంటే చాలా మెరుస్తుంటాయి కదా, వాటిని ఉపయోగించి రాక్షసులు యుద్ధ సమయంలో ఏం చేశారంటే, వానరులు వస్తూ ఉంటే వాటిని ఇలా వాళ్ళకు సూర్యునికి ఇలా చేసి వానరులపై ఇలా షైనీగా అంటే కళ్ళు కుక్కేట్టు చేశారు. ఇలా కళ్ళు కుక్కుతూ ఉంటే వానరులు రాక్షసుల్ని కొట్టలేరు. అందుకని ఈ వానరులు ఏం చేశారంటే, ఇలా చెట్ల వెనకాల లేదా గుట్టల వెనకాల దాక్కొని వారిని వారు రక్షించుకుంటున్నారు. కానీ యుద్ధంలో ముందుకు వెళ్లకుండా యుద్ధాన్ని జయించడం చాలా కష్టం. అందుకని వానరులు ఏం చేస్తున్నారంటే, ఈ దుమ్ముని లేపుతూ, అంటే తామ్రవర్ణమైన దుమ్ముని అన్ని దిశల్లో లేపుతూ వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ విషయాన్ని మనం శ్లోకం 6:55-18 తెలుసుకోవచ్చు. రాజశ్చ అరుణవర్ణ ఆభం సుభీమం అభవద్భృశ్యం ఉదూతం హరిరక్షోభి సంరూరోధ దిశోదశ. అంటే వారు తామ్రవర్ణమైన దుమ్ముని దశ దిశాల్లో లేపుతున్నారు అని. ఆ విధంగా దుమ్మును లేపితే సూర్యకిరణాలు కళ్ళకు కుక్కేది చాలా తక్కువ అవుతుంది. రాక్షసులు విమానం నుండి దాడి చేస్తుంటే వానరులను పక్షులను వదులుతున్నారు. పక్షులు కానీ ఈ ఇంజన్ విమానం దీంట్లో చుట్టుకుంటే విమానం పడిపోయినట్టే. ఇలా వారు రాక్షసులు విమానం నుండి దాడి చేస్తున్నారు, వానరులేమో పక్షులను వదులుతున్నారు. వాళ్ళు ఇలా పక్షితంత్రాన్ని ఉపయోగించారు వానరులు. ఈ విషయాన్ని మనం శ్లోకం 6:51-31 తెలుసుకోవచ్చు. అంతరిక్షగతః క్రూరాః శకునాః ప్రత్యవేదయన్ రథశీర్షే మహాభీమో గ్రద్రశ్య నిపపాతః. అంటే దీని అర్థం అపశకునపు పక్షులు ఆకాశంలో ఈ విమానాలకు అడ్డు వచ్చి రాక్షసులను ఆపుతున్నాయి అని. అలాగే రథంపై గద్ద కూర్చుంది అని శ్లోకాలలో రాశారు. దీన్ని చూసి దుమ్రక్ష అనే అంతరిక్షంలో రథం నడిపే ఒక యోధుడు భయపడతాడట. రామాయణంలో రాక్షసులు పరాక్రమవంతులు అని రాశారు. అంత పరాక్రమవంతులైతే కేవలం ఒక గద్ద వచ్చి రథంపై కూర్చుంటే భయపడతారా? మనం ఎన్నోసార్లు కార్ల పైన గద్దలని పక్షులను చూస్తాము, వాటిని చూసి భయపడతామా? లేదు కదా. అంటే వీరు నడిపేది విమానం, అందుకనే వీరు పక్షి వచ్చి విమానం ఇంజన్లో చిక్కుకుంటుంది అని భయపడుతున్నారు. వానరులపై ఏరియల్ వార్ఫేర్ అంటే విమానాలతో పాటు దాడి జరిగింది అని రామాయణ శ్లోకాలలో రాశారు. మనం ఇంతవరకు రాక్షసులు వానరులని సూర్యకిరణాలు ఉపయోగించి వానరుల కన్నులు కుక్కేట్టు చేసేది చూసాం. అప్పుడు వానరులు దుమ్ముని లేపి సూర్యకిరణాల కాంతిని తక్కువ చేయడం చూసాము. ఆ తర్వాత మనము రాక్షసులు విమానాల నుండి వానరులపై దాడి చేయడం, వానరులు ఆ విమానాలని కూల్చడానికి పక్షులను వదలడం చూసాం. వానరుల దగ్గర
ఆధునిక ఉపకరణాలు తక్కువగా ఉన్నాయని తెలుసు. కానీ వారి దగ్గర ఉన్న ఆధునిక ఉపకరణాలలో ఒక విశిష్టమైన ఉపకరణం ఉంది. అది రంభ అనే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. దీనిని రామాయణంలో ఒక వానరునిగా అంటే వర్ణించారు. కానీ ఇది ఒక వానరుడు కాదు, ఇది ఒక ఆయుధ యంత్రం. మనము ఇప్పుడు కూడా మన ట్యాంకర్స్లో చూస్తాము, ట్యాంకర్ని లోపల నుండి నడిపిస్తారు. అలాగే ఇది కూడా ఒక మిసైల్ కాబట్టి వారు లోపల నుండి నడిపించినందుకు వీరు ఒక వానరులా వర్ణించి ఉండవచ్చు. ఈ యంత్రం విషయం గురించి శ్లోకం 6:27-19 వర్ణించారు. యహస్థితం యోజనే శైలం గచ్చన్ పార్శ్వేన్ సేవతే ఊర్ధ్వం తథైవ కాయేన్ గతః ప్రాప్నోతి యోజనం. ఈ యంత్రానికి 4 కాళ్ళున్నాయి. ఇది యంత్రం అనుకోండి, దీనికి 4 కాళ్ళున్నాయి. ఇది ఒక యోజనం ఎత్తు మరి ఒక యోజనం పొడవు దూరంలో ఉన్న ఏ ఎగిరేదాన్నైనా దాని దేహంతో పాటు కింద వేసే శక్తి దీనికి కలదు. అంటే ఇది ఎనీ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 1 యోజన ఇట్ కెన్ బ్రింగ్ డౌన్ దట్ ఆబ్జెక్ట్ అన్నమాట. ఇంకా కొందరు వానరులు ఎవరెవరి దగ్గర అయితే ఎగిరే వాహనాలు ఉన్నాయో వారు ఆ విమానాల నుండి రాక్షసులపై చెట్లను మరి రాళ్ళని ఎగ్గుతున్నారు. ఈ విషయాన్ని మనం శ్లోకం 6:57-17 చూడొచ్చు. హనుమాన్ శైల శృంగాని శిలస్య వివిధాన్ ధూమ్రాన్ వవర్ష కుంభకర్ణస్య శిరస్య అంబరం స్థితః. అంటే ఆంజనేయ స్వామి వారు ఆకాశంపై నుండి కుంభకర్ణునిపై రాళ్లను మరి చెట్లను ఎగ్గుతున్నారు అని రాశారు. ఇంకొక విశిష్టం ఏమంటే రావణ పుత్రుని దగ్గర ఒక ఆధునికమైన విమానం ఉండేది. ఆ విమానం కొన్నిసార్లు కనిపించేది, కొన్నిసార్లు కనిపించకుండా ఉండేది, కొన్నిసార్లు అసలు దాని శబ్దమే వచ్చేది కాదు. అందుకు ఎంతో మంది వానరులు ఈ కారణంగా చాలా మంది గాయపడతారు. ఈ విషయాన్ని శ్లోకం 6:80-11 చూడొచ్చు. హృత్వాగ్నిం తర్ప ఇత్వాత దేవదానవ రాక్షసాన్ ఆరురోహ రథశ్రేష్టం అంతర్ధానగతం శుభం. అంతర్ధానగతం అంటే ఇన్విజిబుల్, కనిపించకుండా పోవడం. శ్లోకం 6:80-26 న ఈవ జాతల నిర్ఘోష నచనేమి కురశ్చనః శుశ్రువే చరతత్ అస్య నచరూపం ప్రకాశతే. నిర్ఘోష సౌండ్లెస్ అంటే శబ్దం లేకుండా, నచరూపం ప్రకాశతే ఇన్విజిబుల్ కన్నులకు కనిపించకుండా పోవటం. ఇలా ఉన్నప్పుడు ఆ విమానాన్ని కొట్టడం చాలా కష్టం. అంటే కనిపించకుండా ఉంటే ఎవరికైనా ఆ విమానాన్ని కొట్టడం కష్టం. ఇంకా కొన్నిసార్లు ఆ విమానం కెమోఫ్లాజ్ అంటారు కదండి, కనిపించకుండా ఉండేది. ఇలా కావడానికి 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, విమానం అతి ఎత్తులో అంటే చాలా పైకి దూరంగా ఉన్నా కనిపించదు, లేదా ఆకాశం నీలిరంగులో ఉందనుకోండి, ప్లేన్ కింది భాగం అంటే విమానం కింది భాగం కూడా అదే రంగులో ఉంటే ఉండకుండా ఉంటుంది. ఇదిగో చూడండి, ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ వైట్ గా ఉంది, ఈ ప్లేన్ క్రింది భాగం కూడా వైట్ గా ఉంది. ఇలా ఉన్నప్పుడు కనిపించదు. అలాగే ఆకాశం మరి నీలిరంగు, ప్లేన్ కిందిని అంటే బాటమ్ పార్ట్ కూడా సేమ్ కలర్ ఉన్నప్పుడు అప్పుడు కనిపించకుండా పోయి ఉండొచ్చు.